పాల్గొన్నటువంటి ఉద్యమ కళాకారులు చాలామంది ఉన్నారు. మేము అన్యాయానికి గురైపోయినాం. తెలంగాణ సాంస్కృతిక సరహద్దులో మాకు కూడా ఉద్యోగాలు కల్పించాలనే పోరాట భాగంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్ పేరేంటి? ముందుగా మరి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి పాట పాడి ప్రజల కోసం ప్రజల్ని చైతన్యపరిచినటువంటి ఉద్యమ చరిత్ర నా సూర్యాపేట, నా నల్లగొండ, నా భువనగిరి. తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకొని పల్లె పల్లెకు పోయి పాట ద్వారా చైతన్యం చేసి నా తెలంగాణ నాకు కావాలి, నా ఉద్యమ బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలి, నా చైతన్యపూర్ణమైనటువంటి నా పోరాటాల తల్లి నా ఎర్రకొండ, నా నల్లగొండ, విప్లవాల పోరాట తల్లి నా సూర్యాపేట, ఉద్యమాలకు పురిటినిల్లు నా కోట నా సూర్యాపేట. అక్కడి నుండి తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యోగం చేయకరాక మరి వెనకబడినటువంటి మమ్మల్ని నెట్టివేయబడితే మేము వెనక్కి పోయినాం. మరి మా ఉద్యోగాలన్నీ వేరే వాళ్ళు తీసుకుర్రు. తెలంగాణ ఉద్యమంలో మేము 59 మండలాల్లో తెలంగాణ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి ఒక బ్రాండ్ పేరు మీద పెట్టుకొని తన బువ్వ తాను గొంగడేసుకొని మరి అవసరం వస్తే గొంగట్లో డబ్బులు అడుక్కొని ఉద్యమాన్ని చేసి బువ్వ తిని మరి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి పోరాట పదవి గెలబడినటువంటి చరిత్ర నాది. నాకు పేరు కోట వీరన్న, నాది హుజనగర ప్రాంతం, సూర్యాపేట జిల్లా. అది అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మరి కష్టాలు పడ్డటువంటి నా పిల్లలు మరి ఇక్కడున్న నా సూర్యాపేట కళాకారులు ఇక్కడ మరి ఉద్యమంలో పోరాటం చేసినటువంటి మరి యుద్ధ వీరులు వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగం లేదు. మిత్రులారా, అయా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఎట్లాగో మోసం చేస్తే మేము వెనక్కి నెట్టవేయబడ్డాం. కానీ ప్రభుత్వం మరి వస్తే రేవంత్ రెడ్డి గారు కళాకారులందరికీ మీకు 1000 ఉద్యోగాలు ఇస్తానని ప్రకటన చేసిండు. మరి ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది, మాకు ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగం ఊసే రావట్లేదు. మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, మరి ఆటాడుతూనే ఉన్నాం. కానీ సారథిలో ఇంతవరకు మరి దిక్కు అంటూ ఇండే పడుకుంటాం. కానీ మా ఉద్యోగం మాకు ఈరయ్యా, మా జీతం మాకు ఇస్తే మేము కుటుంబాలను దాదుకుంటాం. ఇక్కడున్న పేద కళాకారులు డబ్బులు జేబులు లేకున్నా, బువ్వ కడుపులో లేకున్నా, మెతుకు ఒంటికాడికి రాకపోయినా కూలి పని వదిలిపెట్టి అలా ఇడిదాకా వచ్చినాం. సూర్యాపేట జిల్లా నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు ఎంతమంది ఉంటారు? సూర్యాపేట జిల్లాలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వచ్ఛమైన కళాకారులు, యుద్ధ వీరులు అక్కడ నుంచి దాదాపుగా 90 మంది 100 మంది కళాకారులు ఉంటారు. అక్కడ ఉన్న కళాకారులందరూ కూడా అయాల ఉద్యమాన్ని సాగించరు. అక్కడ కొంతమందికో 15 మందికో 20 మందికో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ అది వచ్చిన ఉద్యోగాలు కూడా ఒక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు వచ్చినాయి. మరి వేరే నియోజకవర్గాలకు రాలే. అది అంతా బోగస్ జరిగింది. ఆనాడు కూడా మాకు నెట్టివేయబడ్డాం కాబట్టి ఆ లేదు. అందుకేసి ఆ పాటనైనా ఆ ఉద్యమైనా ఆ నేపథ్యమైన నా పాట నాకు ఆయన నేర్పింది. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. వీర యోధుల కన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా. వీర యోధుల కన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. నైజం నవాబు కోరలు వీకి రజాకార్ల పొలి మెరలకు తరిమి వెట్టిన వెట్టిని మోసిన, వెట్టిన వెట్టిని మోసిన, నెత్తిన వెట్టిని మోసిన. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. విష్ణురు దొరకుండాల గుండెలో దడ పుట్టించిన వీర వనితమల్ సాకలి ఐలమ్మను గన్నట్టి, సాకలి ఐలమ్మను గన్నట్టి, సాకలి ఐలమ్మను గన్నట్టి. విష్ణురు దొరకుండాల గుండెలో దడ పుట్టించిన వీర వనితమల్ సాకలి ఐలమ్మను గన్నట్టి, సాకలి ఐలమ్మను గన్నట్టి, సాకలి ఐలమ్మను గన్నట్టి. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. నన్ను గంగన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. మా పాటలకు విలువలు లేవా?
మా పాటకు విలువలు లేవా, మా ఆటక గౌరవం రాదా? చల్! పాటకు విలువలు లేవా, మా ఆటకు గౌరవం రాదా? మా పాటకు విలువలు లేవా, మా ఆటకు గౌరవం రాదా? మా పాటకు విలువలు లేవా, మా ఆటకు గౌరవం రాదా? ఆట పాటల తెలంగాణలో పోరు నడిపిన పాట, పాటకు విలువలు లేవా, మా ఆటకు విలువలు లేవా? పాటకు విలువలు లేవా, మా ఆటకు గౌరవం రాదా? ఏ పాటలు మరి మా పాటకి విలువలు లేవా? మేము కళాకారులం కాదా? మరి ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా పరీక్షిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా